పూరా లోకల్ మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. మరి భారత్ మాతాకి జై అని ఇంకా చాలా మంది అనట్లేదు కదా. అంటున్నాం, ఎందుకంటే లేరు వేరే వాళ్ళు కొంతమంది పార్టీ అంటే మీరు అంటున్నారు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే అంటున్నారు. ఇప్పటికీ కూడా భారత్ మాతాకి జై అని పెద్ద పెద్ద నాయకులు ఎంపీ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా అనట్లేదు. అంటే అది వాళ్ళ వ్యక్తిగత సంబంధం ఉద్దేశం మనం, కానీ మా పార్టీ పరంగా అయితే మేము అంటా అని చెప్తాం. బీజేపీ పార్టీ హిందువుల కోసం పోరాడుతుంది అంటున్నారు. అంటే పక్కా మీది హిందువుల పార్టీయా? అంటే గతంలో మీ పెద్ద నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. మేము హిందువుల పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్తాం. ఎట్లా? ఎందుకంటే మేము దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరి గురించి పనిచేస్తూ ఉన్నాం. అంటే ఎటువంటి అది లేదు. అందరి గురించి అంటే మిగతా మతాల వారి గురించి కూడా పనిచేస్తాం. ఎందుకు పనిచేయం? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి పనిచేస్తాం మేము. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, కానీ హిందూ కావచ్చు. కానీ మా హిందుత్వం మీద ఏమైనా దాడి చేస్తే దాన్ని ప్రతిఘటిస్తాం. మాట్లాడేది ఫస్ట్ మేమే, వేరే పార్టీ మాట్లాడలేగా. మాట్లాడలేదు, వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలి, మాకు అట్లా లేదుగా. మాకు ముస్లిం ఓట్లు వచ్చినా రాకున్నా మేము హిందువుల మీద సమస్య వస్తే వాళ్ళ గురించి మాట్లాడతాం. అందరూ ఒకటే. మేము ఏదో ముస్లిం చిన్న చూపు చూస్తలేం. వాగిడి దేశంలో పౌరులే, కానీ నా హిందుత్వం పైన, నా సంస్కృతి పైన ఎవరైనా దాడి చేస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎవరైనా కావచ్చు, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము మాట్లాడతాం. అది